హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్మూత్గా ఉండే ఇడ్లీ రవ్వతో అనమాట. ఇప్పుడు రవ్వతో అయితే మనం ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈరోజు మన ఛానల్ నుంచి. దానికోసం అయితే ఇగో ఈ కప్పుతో ఒక కప్పు మనం మినపప్పు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నామండి. అదే కప్పుతో రవ్వ ఒక 3, అదే మెజర్మెంట్తో 3 తీసుకోండి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి, నానబెట్టండి. 4 అవర్స్ నానబెట్టండి. అది నానబెట్టినప్పుడే ఇది కూడా నానబెట్టుకోవచ్చు అండి. రవ్వ కూడా మీరు 4 అవర్స్ నానబెట్టినట్లయితే స్మూత్గా ఇడ్లీ మెత్తగా బాగుంటుంది. ఇట్లా కడిగి నానబెట్టుకోండి. ఒక 5-6 సార్లు రవ్వని బాగా కడిగి నానబెట్టుకొని ఈ 2 పక్కన పెట్టుకోండి. ఒక 4 అవర్స్ మాత్రం మీరు మినపగుళ్ళు నానాల్సిన అవసరం ఉంటుంది. అలా నానబెట్టుకున్న తర్వాత దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ బాగుంటుందండి. మిక్సీలో కూడా బాగుంటుంది, కానీ మిక్సీలో కంటే గ్రైండర్లో చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఒక 5-6 సార్లు రవ్వనైతే బాగా క్లీన్ చేసుకొని దాన్ని అయితే పక్కనైతే పెట్టుకుందాం. అయిపోయిందండి, 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే మనం మొత్తం వేసేసి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు వేసేసి కొంచెం అదే వాటర్ యూజ్ చేసుకోండి. కడిగి మీరు నానబెట్టుకుంటారు కాబట్టి ఆ వాటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది పారిపోయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇడ్లీకి. నేనైతే ఇడ్లీ పిండి కొంచెం పక్కకు తీసి దాంతోనే గారె వేస్తానండి. ఎప్పుడైనా గారె తినాలి అని నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇడ్లీ పిండి నలుగుతూ ఉంటుంది కదా, కొంచెం ముందు తీసేస్తాను అనమాట. ముందు తీసేసి దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కలుపుకొని వేసుకుంటాను. భలే ఉంటుందండి, మీరు కూడా అలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం మనం ఇడ్లీలోకి చట్నీ అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు తీసుకుందాం, ఒక 1/2 డజన్ పచ్చిమిరపకాయలు. ఆయిల్ అయితే కొంచెం 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం అండి. వేరుశనగ గుళ్ళు ఇవ్వండి, వేరుశనగ గుళ్ళు ఒక 50 గ్రాముల వరకు యాడ్ చేసుకోండి. ఈజీగా చేసుకుంటాం. ఈజీగా చేసుకొని మంచి ఆరోగ్యకరమైన చట్నీ అయితే మీకు నేను చూపిస్తాను ఈరోజు. చాలా బాగుంటుంది. ఇది చేసుకోవాలంటే మన లేడీస్ కానీ ఎవరికైనా సరే చాలా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇట్లా మీరు వేయించుకోండి. మినపగుళ్ళు, పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, ఇంకా దీంట్లో మీరు ఏమి వేయలేదండి. చింతపండు ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసుకుంటే కమ్మనైన చట్నీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వులు ఇవ్వండి, ఒక గరిటె నువ్వులు వేసుకోండి. నువ్వులు తింటే మన లేడీస్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనమైతే నువ్వులు ఈ విధంగా అయితే ఇలా కూడా తీసుకోవచ్చు చట్నీల్లో. ఇప్పుడు ఈ చట్నీ కమ్మదనం పెరుగుతుంది. అంతేనండి, అలా వేయించుకోండి. వేయించుకున్న దాన్ని జార్లో వేసేసుకోండి. మీరు ఇట్లా జార్లో వేసినట్లయితే వెల్లుల్లిపాయ కొట్టేస్తానండి నేను. సాల్ట్ మనకు తగినంత, మనం ఎంత తింటే అంత. నేనైతే 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. అంతేనండి, గ్రైండ్ చేసి మనం దాని అయితే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడైతే తాలింపు బౌల్ అయితే పెట్టుకుందాం అండి. దాంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు 2 వేసుకోండి. జీలకర్ర కొంచెం వేసుకోండి. మినపగుళ్ళు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఈ విధంగా ఆవాల్ని చిట్టపట అన్నవండి, మంచి అరోమా వస్తుంది. ఆవాలు చిట్టపట అంటేనే మీకు ఏదైనా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఆవాలు చిట్టపట అయిన తర్వాత
కరివేపాకు వేసుకోండి. ఈ విధంగా కరివేపాకుని అయితే మీరు ఒక గుప్పుడు కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు వేసినప్పుడు మొక్కలు కోసి వేసుకోండి. కరివేపాకు బాగా వేయద్దు, తీసి పక్కన పెడతారండి. మీరు మొక్కలు కోసినట్లయితే మీరు తినేస్తారు, వాళ్ళు గొంతులు వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం చేసి పెట్టుకున్న చట్నీలో తాలింపు అయితే యాడ్ చేసుకొని మనమైతే ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకొని కమ్మనైన చట్నీ, ఆరోగ్యకరమైన చట్నీ ప్రిపేర్ చేసుకుని అయితే మనం పక్కన పెట్టుకున్నామండి. మనం ఏది తిన్నా కూడా ఆరోగ్యంగా తింటే మన బాడీకి చాలా మంచిది. కాబట్టి నువ్వులు అనేది మనకి చాలా బాడీకి చాలా మంచిది లేడీస్కి. కాబట్టి ఈ విధంగా మనం మార్నింగ్ తీసుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా రవ్వ, 6 సార్లు కడిగేసానండి. 6 సార్లు కడిగి చక్కగా నీళ్ళన్నీ ఉంచేసి ఇలా గట్టిగా పిండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప పిండిలో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి మినపపిండిలో మనం గ్రైండర్లోనే ఉంచేసామండి. అది దాంట్లో కలిపి పెట్టేసుకోవచ్చు. నైట్ అంతా కలిపి పెట్టేసుకొని మార్నింగ్ లెగవంగానే మనం వేరే బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా మిగతాది మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే బౌల్ గిన్నె పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మన గ్రైండర్ దీంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇట్లయితే మనం ఇడ్లీ రవ్వని పిండేసేసి వేసేయండి. వాటర్గా అయితే వేయొద్దు, కొంచెం పిండి వేసేసేయండి. ఇలా పిండి వేసేసి కలిపి పెట్టుకోండి. అది నైట్ అంతా అలా ఉండాలండి. నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ మంచి రుచికరమైన ఇడ్లీలు రెడీ అవుతాయండి. మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు. మనకి ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి మినప్పిండి, ఈ రవ్వ అంతా మనకి గట్టి కూడా చాలా మంచిదండి. ఇది ఇట్లా కలుపుకోండి. మనకి జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ సిక్ పేషెంట్లకు కానీ ఇడ్లీ ఎందుకు పెడతారనుకుంటున్నారు? గట్కి చాలా త్వరగా మనకి మంచిది, తొందరగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇడ్లీని ఆ పేషెంట్లకు కూడా పెడుతూ ఉంటారు. పేషెంట్లే తినాలనుకోవద్దు, మనం కూడా తినొచ్చండి. ఇట్లా మనం రవ్వని కలిపేసేసుకొని నైట్ అంతా సోక్ చేసి మూతేసి పక్కనైతే పెట్టుకోండి. అంతేనండి, మనం ఇడ్లీ పిండిని మనం రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం. ఇదిగోండి మార్నింగ్ లేసేలోటికి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం తీసుకొని మనం ఒక గిన్నెలో వేసుకుందాం. మొత్తంలో సాల్ట్ కలిపామనుకోండి అది మనకి పులుపు వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని మనం ఇడ్లీస్ వేసుకుందాము. మిగతాది మనం ఏదైనా కంటైనర్లో పెట్టుకొని మిక్సీలో పెట్టుకోండి. సారీ అండి, ఫ్రిడ్జ్లో నాకు మైండ్ పోతుంది కొంచెం. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీది 3, 4, 5, 6 రోజులు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే నేను యాడ్ చేశానండి. ఒక పావు కంటే ఇంకా తక్కువ యాడ్ చేస్తాను. సాల్ట్ తక్కువ యాడ్ చేస్తాను ఎందుకంటే చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇట్లా బాగా కలుపుకొని మనం చక్కగా మెత్తనైన మిరమిరలాడే ఇడ్లీలు చూసారు కదా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది మనకి. చాలామందికి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమంది కాకుండా అలవాటు ఉన్నవాళ్ళు, తినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ ఇడ్లీని అయితే మీరు ఈ విధంగా రెడీ చేసుకుంటే మెత్తనైన ఇడ్లీలు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మనకైతే రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ఇడ్లీ వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, మీకు చక్కగా ఇడ్లీస్ ఇలా వేసేసుకోండి. గిన్నెలు ఎన్ని గిన్నెల్లో కావాలంటే అన్ని గిన్నెల్లో ఇడ్లీ వేసేసుకొని చక్కగా ఒక కుక్కర్, చిన్న కుక్కర్ తీసుకోండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ గిన్నెలు దాంట్లో దించేసేసి అది క్లోజ్ చేసి విజిల్ పెట్టకుండా 7 నిమిషాలు ఉంచండి. అలా పెట్టుకోండి. మీరు చూస్తారని తీసి మళ్ళీ పెట్టండి. నేను ఇప్పుడైతే లిడ్ అయితే క్లోజ్ చేయండి. విజిల్ అయితే పెట్టద్దు. 7 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకున్నా అయిపోతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా అయిపోతుంది. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగోండి ఇడ్లీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు తీసుకొని మనం సర్వ్ చేసుకొని మరి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామండి. సూపర్గా మెత్తని అయిన ఇడ్లీలు అనమాట. చట్నీ మనం చేసి పెట్టుకున్న నువ్వుల చట్నీ, పల్లి నువ్వుల చట్నీ. తర్వాత ఇడ్లీస్ కూడా మనం సర్వ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు ఏంటంటే అలవాటు, ఇడ్లీ వేసుకున్న రోజున కొంచెం అది నలుగుతున్నప్పుడు బిఫోర్ కొంచెం పిండి తీసుకుంటారనమాట. తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు,
తర్వాత అల్లము మిక్స్ చేసి కలుపుకుంటాను. కలుపుకొని దాన్ని 4 గారెలు వేసుకుంటానబ్బా, చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి నా వీడియోని చూసి. ఎవరైనా నా కొత్తగా చూస్తున్నారనుకోండి నా వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకైతే అప్డేట్గా వస్తుందండి. తప్పకుండా అయితే స్మాల్ రిక్వెస్ట్, మీరైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.